హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదండీ! మీషో నుండి కొన్ని డెకరేషన్ ఐటెమ్స్ తెప్పించుకున్నాను వరలక్ష్మి పూజ కోసం అని చెప్పి. సో, ఈరోజు నేను దాంతో అవుట్‌పుట్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. నేనైతే ఆ డెకరేషన్ చేసి చాలా డిఫరెంట్‌గా చేసుకోవచ్చు. కానీ నేనైతే ఇందులో ఒక డిఫరెంట్ స్టైల్‌లో చూపిస్తున్నాను అంతే. నాకున్న అవైలబిలిటీలో నేనైతే బ్యాక్ రోప్ అలాగా వెనక థ్రెడ్స్ కట్టేసుకున్నానండి సపోర్ట్‌గా. సో, నేను తీసుకున్న ఈ ఫ్లవర్స్ దండలు ఉన్నాయి కదండీ లాంగ్‌వి, అవి సైడ్ పెట్టేసి మధ్యలో షార్ట్‌వి అయితే యాడ్ చేసుకుంటున్నాను. చాలా బాగున్నాయండి నిజంగా. చూస్తుంటే నాకు భలే అనిపిస్తుందసలు. మీరు కూడా ఖచ్చితంగా నేను మీకు సజెస్ట్ చేస్తున్నానండి తీసుకోమని. ఎందుకంటే ఒకసారి తీసుకుంటే మనకి తర్వాత కూడా యూజ్ అవుతాయన్నమాట. ఈ లోటస్ ఫ్లవర్స్ కూడా చాలా అందంగా అనిపించినాయి. ఇంకో డిఫరెంట్ మోడల్‌లో కూడా ట్రై చేయొచ్చు. కానీ ప్రస్తుతానికైతే నేను బేసిక్‌గా చాలా ఈజీగా అయిపోయే డెకరేషన్ అయితే చూపిస్తున్నాననమాట. ఇంకా సింపుల్‌గా నేను డెకరేషన్ అయితే కంప్లీట్ చేసేసానండి. నెక్స్ట్ శారీ ఫోల్డింగ్‌లోకొచ్చాను. నేను ఎప్పుడు ట్రై చేయలేదండి. ఇదే ఫస్ట్ టైం అనమాట అమ్మవారికి శారీ కట్టడం గూడా. సో, నెమ్మదిగా నేర్చుకొని నేనైతే నాకొచ్చిన ప్రొసీజర్‌లో మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే శారీని ఇలాగా మనం ఫోల్డ్ చేసుకోవాలండి. మనకి ఈ ప్రొసీజర్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే మనం శారీని స్ట్రెయిట్‌గా నించోపెట్టుకొని కూడా మనం కుర్చీలు పెట్టుకుంటాం కదండీ! అలా కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. కాకపోతే పైన ఒక క్లిప్ పెట్టుకొని మనం దాన్ని ఎక్కడైనా స్టిక్ చేసుకొని ఒక చైర్‌కి ఎక్కడైనా పెట్టుకొని మనం కింద స్టెప్స్ అన్నీ కరెక్ట్‌గా మనం స్టెప్‌లో పెట్టుకొని క్లిప్స్ పెట్టేసుకోవచ్చు. ఇది కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి. నేను ఫస్ట్ అది ట్రై చేశాను. తర్వాత ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూశాననమాట. అంటే ఏది ఈజీగా ఉందని చెప్పి నేను అబ్జర్వ్ చేశాను. నాకు ఇలాగే బెటర్ అనిపించిందండి. ఇలా కుర్చీల్లో పెట్టేసుకొని ఒక సపోర్ట్ తీసుకున్నాను. ఇంకా కింద కుర్చీలన్నీ కూడా సమానంగా పెట్టేసుకొని క్లిప్స్ అయితే పెట్టేసుకున్నానండి.
ఇంకా ఇక్కడైతే నేను అమ్మవారిని పెట్టడానికి కొంచెం హైట్‌లో ఉన్న టేబుల్‌నైతే తీసుకున్నానండి. దానిపైన ఒక వైట్ క్లాత్ అయితే వేసి చక్కగా పిన్స్ పెట్టేశాను. ఇంకా అమ్మవారినైతే రెడీ చేయడానికి నా దగ్గర ఇంట్లో అవైలబుల్‌గా ఉండే ఒక 2 గిన్నెలైతే తీసుకున్నానండి. చూసారా? ఇలాంటి పెద్దవి తీసుకున్నాను. ఇంట్లో ఉండే వాటితోనే అరేంజ్ చేసుకోవచ్చండి. మనం కరెక్ట్‌గా ఆలోచించి వెతికితే మనకు దొరుకుతాయన్నమాట. స్టార్టింగ్ నేను టెన్షన్ పడ్డాను. కరెక్ట్‌గా షేప్ వస్తుందో లేదో, దొరుకుతాయో లేవో ఇంట్లో అని చెప్పి. సో, లక్కీగా అన్నీ ఇంట్లో అవైలబుల్‌గా నాకు దొరికినియి. సో, వాటినైతే పెట్టుకొని నేను ఈరోజైతే అమ్మవారినైతే రెడీ చేస్తున్నాను. ఫస్ట్ కొబ్బరికాయ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ చీరైతే కట్టేద్దాము. మనం ఇందాక ఫోల్డ్స్ చేసి పెట్టుకున్నాం కదండీ! సో, వాటినైతే 2 ఫోల్డ్స్ కింద చేసుకోవాలి మధ్యలోకి. ఇప్పుడు చుట్టూతా ఇలా అలా వేసుకోవాలి. మీకు చూపిస్తున్నాను కదండీ! ఇలా వేసేసుకొని అప్పుడే క్లిప్స్ తీయొద్దండి. క్లిప్స్ తీస్తే స్టెప్స్ అన్నీ ఊడిపోతాయి. ఫస్ట్ ఒక పెద్ద పిన్ ఉంటే తీసి మధ్యలో వాటికైతే గట్టిగా పెట్టేసామనుకోండి, కరెక్ట్‌గా మనకి అలా స్టిక్ అయి ఉంటుందనమాట. అస్సలు ఊడిపోద్దని టెన్షన్ లేదండి. ఎందుకంటే నేను కట్టేటప్పుడు కూడా భయపడ్డాను ఊడుతుందేమోనని. లేదు. ఒక 2 పిన్స్ అయితే సెట్ చేశాను. కరెక్ట్‌గా అలా నించుందనమాట. ఇంకా చాలా చాలా మోడల్స్‌లో కట్టుకోవచ్చు. నాకు ఈ శారీకి ఈ మోడల్‌లో అయితే బావుంటుందనిపించింది. అందుకే ఇలా అయితే వేశాను నేను శారీ. నేను స్టార్టింగ్ అంటే అమ్మవారిని ఇలా రెడీ చేద్దాం అనుకునేటప్పుడు ఇంట్లో ఏం లేవు కదా! అన్నీ కొనాలేమో అని టెన్షన్ పడ్డానండి. కానీ ఏంటంటే మనం అనుకుంటే చాలు అమ్మవారు ప్రతీదీ కూడా అరేంజ్ చేస్తారన్నట్టు నిజంగా అలానే జరిగిందండి. ఆటోమేటిక్‌గా అసలు యాక్చువల్లీ ఏ శారీ కడదాము అని ఆలోచించుకోవడానికి నేను 2, 3 డేస్ నుండి ఆలోచిస్తున్నాను. కానీ ఆ టైంకి ఈ సారీ ఎందుకు తీయాలనిపించిందో నాకు తీసి సెలెక్ట్ చేసి కట్టేసాను. కానీ ఎంత బావుందో నాకు ఎంత బాగా అనిపించిందోనండి శారీ మాత్రం. అంటే అమ్మవారు ప్రతీదీ హెల్ప్ చేశారనమాట నాకు. ఇంకా ఇలా చేస్తే బావుంటుందనే ఆలోచన ఇచ్చారు. సో, ఇలా అయితే నేను రెడీ చేశాను. ఇంట్లో ఉండే జ్యువెలరీ అయితే వేశాను. మీకెలా అనిపించిందో నాకైతే షేర్ చేసుకోండి. ఇప్పుడైతే కొబ్బరికాయ పెట్టేసి మనకి ఇక్కడ హోల్స్ ఇస్తారండి. దానికైతే థ్రెడ్స్ కట్టేసి మనం కొబ్బరికాయ అటాచ్ చేసేస్తే సరిపోతుంది. చాలా అనిపించారు కదండీ! ఈ డెకరేషన్ ఇంకా అమ్మవారిని ఇలా అలంకరించడం మీకైతే ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. ఇంకా వచ్చేసి ఈ ప్రొడక్ట్స్ అన్ని లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. ఒక్కసారి చెక్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.